నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్లోనే అతిపెద్ద రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇంతగా అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. దేశ రుణాన్ని తగ్గించడానికి సుమారు 52 బిలియన్లను తగ్గించాలనే ప్రణాళికలపై ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు జాతీయ అసెంబ్లీ ఓటు వేసింది. జాతీయ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్లో 364 మంది డిప్యూటీలు ప్రభుత్వంపై తమకు అవిశ్వాసం లేదని ఓటు వేయగా కేవలం 194 మంది మాత్రమే తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దీంతో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో పదవీచ్యుతుడయ్యాడు. దీంతో ఫ్రెంచ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఘోరంగా ఓటమి పాలైంది. ప్రధానమంత్రి నాయకత్వంలోని మైనార్టీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి అనుకూలంగా 194 ఓట్లు రాగా ప్రతికూలంగా 364 మంది ఓటేశారు. దీంతో ప్రధాన బేరో అధ్యక్షుడు మేక్రాన్కు రాజీనామా ఇచ్చారు. బేరో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈయన వయసు 74 ఏళ్లు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం పడిపోవడంతో మరోసారి ఫ్రాన్స్లో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఫ్రాన్సువా బేరో ప్రభుత్వం ఓటమి పాలవుతుందని ముందు నుంచే అందరూ ఊహించారు. కానీ ఇంత ఘోరంగా ఓటమి పాలు అవుతారని ఎవరూ అనుకోలేదు. సొంత పార్టీలోని చాలా మంది ఓటేయలేదని చెబుతున్నారు. బేరో 44 బిలియన్ యూరోల పొదుపు పథకానికి మద్దతు ఇవ్వాలని ఒత్తిడి చేయటమే దీనికి మెయిన్ కారణమని తెలుస్తోంది. దాంతోపాటు బడ్జెట్ సమస్యలు, ట్రంప్ టారిఫ్లు, ఉక్రెయిన్ యుద్ధం, గాజా పరిస్థితులు లాంటివి ఫ్రాన్స్ గందరగోళ పరిస్థితులకు కారణంగా నిలిచాయి. రాజకీయ అనిశ్చితులకు కూడా ఇవే కారణమని అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రధాని బేరో రాజీనామా ప్రభుత్వం పడిపోవటం వలన ఈ సమస్యలేవి వెంటనే పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆ దేశం మీద ఉన్న రుణభారం కూడా తొలగిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రభుత్వం 3.3 ట్రిలియన్ల యూరోలు అప్పు కలిగి ఉంది. యూరోజోన్లో గ్రీస్, ఇటలీ తరువాత ఫ్రాన్స్ ఉంది. దీనికి తోడు అక్కడ వృద్ధులు బాగా పెరిగిపోయారు, పనిచేసేవారు తక్కువైపోయారు. దీనికోసం మాజీ ప్రధాని బేరో వారానికి 2 రోజుల సెలవు దినాలను కుదించారు. ఇది కూడా ఆయన ఓటమికి ఓ రీజన్ అని చెప్పవచ్చు. ప్రధాని పదవికి బేరో రాజీనామా చేసిన కొత్తవారు వచ్చే వరకు ఆయనే కేర్ టేకర్ గా కొనసాగుతారు. వీరు రోజువారీ వ్యవహారాలను మాత్రమే సమీక్షిస్తారు. కానీ దేశానికి సంబంధించిన పెద్ద పెద్ద నిర్ణయాలను మాత్రం తీసుకోలేరు. అయితే కొత్త ప్రధానిని నియమించడానికి ఎన్ని రోజులు పడుతుందనేది మాత్రం ఇంకా తెలియదు. మరోవైపు అధ్యక్షుడు మాక్రాన్ రాజీనామాకు కూడా అక్కడ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. 2027 వరకు తాము కొనసాగుతానని తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహిస్తే మాక్రాన్ సెంట్రల్ బ్లాక్ దారుణంగా ఓడిపోతుందని అంచనాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తారనేది అసలు తెలియటం లేదు. కేవలం 9 నెలలు మాత్రమే బేరో ప్రధాని పదవిలో ఉన్నారు. పొదుపు బడ్జెట్ పై విశ్వాస పరీక్షకు వెళ్లి లేనిపోని తంట తెచ్చుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 50 ప్రకారం ప్రధానమంత్రి ఫ్రాంకోయిస్ బేరో రాజీనామాను సమర్పించాలని స్పీకర్ యాయోల్ బాన్ ప్రివిన్ తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ హయాంలో బేరో 6వ ప్రధానమంత్రిగా ఉన్నారు. తాజాగా బేరో ప్రభుత్వం కూలిపోవడంతో మాక్రాన్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఓవైపు ఉక్రెయిన్ యుద్ధంపై తలమునకలవుతున్న తరుణంలో సంక్షోభం తలెత్తడంతో ఫ్రాన్స్ లో గందరగోళం నెలకొంది. మరొక వారసుడి కోసం మాక్రాన్ వేట ప్రారంభించాల్సి వస్తోంది. రాజీ కుదురుస్తారా లేదంటే ముందస్తు ఎన్నికలకు వెళ్తారా అన్నది సందిగ్ధం నెలకొంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.